హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మరో డిఫరెంట్ స్నాక్ ఐటెంని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తినే కుర్కురేల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/4 స్పూన్ చాట్ మసాలా, 1/4 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా 1/4 స్పూన్ యాడ్ చేసుకొని ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ అటుకుల్ని శుభ్రంగా డస్ట్ ఏం లేకుండా జల్లిచ్చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే 1/4 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందాక కలిపెట్టుకున్న పిండిని ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. వెంటనే ఇది గట్టిపడిపోతుంది పిండి. సో పిండి వేసిన వెంటనే మనము కంటిన్యూస్గా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక 1 మినిట్ మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఒక 1 మినిట్ తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు చల్లారనివ్వండి. ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 4 to 5 స్పూన్స్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ పిండి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా దగ్గర పడేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ డ్రైగా అనిపిస్తే చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నాకు పిండి కొద్దిగా డ్రై అయిందనమాట. సో అందుకనే కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని చేతికి పిండిని స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఈ విధంగా మనము చేత్తో ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు కూడా కొద్దిగా క్రాక్స్ వస్తున్నట్టు అనిపిస్తే కొద్దిగా చేతికి వాటర్ అప్లై చేసుకొని చేసుకోవచ్చు. మన చేతి ఫింగర్ టిప్స్ని ఉపయోగించి ప్రెస్ చేస్తే ఈ విధమైన షేప్ అయితే వచ్చేస్తుంది. నేను అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి ఇది వేసేటప్పుడు. ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే ఇవన్నీ కూడా షేప్స్ సరిగ్గా రావన్నమాట. సో బాగా మరిగిన ఆయిల్లో వీటిల్ని వేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా వీటిల్ని కొంచెం సేపు సెట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత మనము ఇలా గరిటెతో అన్నిటినీ సెపరేట్ చేసుకోవచ్చు. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయింది ఎలా తెలుసుకోవాలంటే మనకి వేసిన వెంటనే బబుల్స్ వస్తుంది కదా, అవన్నీ కూడా తగ్గిపోతుంది అనమాట. సో బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాత మనం వీటిని అన్నిటినీ కూడా తీసేసుకోవచ్చు. ఇలా స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ లేకుండా అన్నిటినీ తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసిన వెంటనే వేడి మీద ఉన్నప్పుడే మనం ఇందాక కలిపెట్టుకున్న మసాలా పౌడర్ని దీని మీద చల్లుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మళ్ళీ కూడా ఇంకో ట్రిప్ వేసుకొని వాటిని కూడా దీని మీద యాడ్ చేసుకొని మసాలా పౌడర్ని చల్లుకోవాలి. ఈ విధంగా వేడి మీద ఉన్నప్పుడే వీటికి మసాలాని స్ప్రింకిల్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ మసాలా పౌడర్ ప్లేస్లో పెరి పెరి పౌడర్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, దాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో మనమైతే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ కుర్కురే అయితే రెడీ అయిపోయింది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇట్లాగా స్నాక్స్ చేసి పిల్లలకు పెట్టచ్చు. చూడండి దీని లోపల కూడా మనకి చాలా క్రిస్పీగాను అది గుల్లగా కనిపిస్తుంది చూసారా. సో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లా దీన్ని చేసుకోవచ్చు. అలాగే వీటిల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.